ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనలో తన మార్కు చూపనున్నారు. ఈరోజు సీఎస్ డీజీపీలతో సమావేశం కానున్నారు. సమర్థులైన అధికారులు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టులు కట్టబెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ హయాంలో అంటకాగిన అధికారులను దూరం పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీలో రిపోర్ట్ చేయమంటారని తెలుస్తోంది. ఇప్పటికే టీటీడీ ఈవోను మార్చి ప్రక్షాళనతో పని మొదలుపెట్టిన చంద్రబాబు అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు కసరత్తు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనలో కూడా తన మార్క్ను చూపనున్నారు. ఈరోజు సీఎస్ డీజీపీలతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఈ సమావేశంలో అంటే ఎటువంటి అంశాలు చర్చించనున్నారు? ఇంకా కూడా మార్పులు చేర్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. వివరాలు ఏంటి? మరిన్ని మార్పులు చేర్పులు చేసే దిశగానే ఉదయశ్రీ టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు కేసులు పెట్టిన విధానం, ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఎవరైతే వ్యవహరించారో వాళ్ళందరికీ కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇవాళ సీఎంఓ అధికారులతోనూ అలాగే డీజీపీ సీఎస్లతో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సో ఈ సమావేశంలో పాలనకు సంబంధించిన ప్రక్షాళన, ఎవరెవరి శాఖల్ని మార్చాల్సిన అవసరం ఉంటుందన్న అంశానికి సంబంధించి ఖచ్చితంగా రివ్యూ చేయబోతున్నారు. సో వీళ్లలో కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వేటు పడే అవకాశాలు లేకపోలేదు అన్న చర్చ అయితే ప్రధానంగా జరుగుతోంది. మనకు అందుతున్న సమాచారం మేరకు ప్రవీణ్ ప్రకాష్, శ్రీలక్ష్మి, అలాగే అజయ్ జైన్, వాళ్ళతో పాటుగా గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వంలోనూ వివిధ సందర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐఏఎస్ల విషయంలో ఇప్పటికే 1-2 సందర్భాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఐఏఎస్లతో ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఈ విధంగా వ్యవహరిస్తారని తన 40 ఏళ్ల జీవితంలో తాను ఎన్నడూ అనుకోలేదు, రాజకీయ జీవితంలో తాను ఎన్నడూ అనుకోలేదు. కానీ ఈసారి పూర్తిగా దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. ఎవరికి వాళ్ళు ఆత్మసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందన్న దిశగానే ఇప్పటికే కామెంట్లు చేసిన చంద్రబాబు నాయుడు దానికి అనుగుణంగా పరిపాలనలో కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఐఏఎస్లు, ఐపీఎస్లకు సంబంధించిన ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించిన వారికి కీలక పోస్టింగ్లు దక్కే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే దాన్ని మొదలుపెట్టిన పరిస్థితి టీడీపీ ప్రభుత్వం వైపు నుంచి, చంద్రబాబు సర్కార్ వైపు నుంచి కనిపిస్తోంది. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి మీద అనేక విమర్శలు వెల్లువెత్తాయి. గత 5 ఏళ్ల కాలంలో ఆయన్ని తప్పించి ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జె శ్యామలరావును నియమించారు. అలాగే గత 5 ఏళ్ల కాలంలో నాన్ ఫోకల్ పోస్టులో ఉన్న దాదాపు కొన్నాళ్ల పాటు ఎటువంటి పోస్టింగ్ లేకుండా ఉన్న ముద్దాడు రవిచంద్రను తన ప్రధాన కార్యదర్శిగా సీఎం నియమించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ముద్దాడు రవిచంద్ర మీద గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది. చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ రాయాల్సిందిగా ముద్దాడు రవిచంద్ర మీద అప్పటి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే నిబంధనలకు విరుద్ధంగా తాను వ్యవహరించేదే లేదని ముద్దాడు రవిచంద్ర చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముద్దాడు రవిచంద్రకి పక్కన పెట్టిన పరిస్థితి, నాన్ ఫోకల్ పోస్టులకి ఇచ్చి ప్రయారిటీ లేకుండా చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించిన ముద్దాడు రవిచంద్రని తన పేషీలో పెట్టుకోవడం ద్వారా ఒక సంకేతాన్ని ఐఏఎస్ వర్గాలకు, ఐపీఎస్ వర్గాలకు, ఉన్నతాధికారులకు ఒక సిగ్నల్స్ అనేది పంపించిన పరిస్థితి ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టారు. దానికి అనుగుణంగానే మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. కొంతమంది గత 5 ఏళ్ల కాలంలో ఎవరైతే అప్పటి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి చెప్పిన చోటల్లో సంతకం పెట్టిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈసారి మెజరబుల్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అన్న చర్చ అయితే పరిపాలనా వర్గాల్లో చాలా స్పష్టంగా జరుగుతోంది. ఇటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో సీఎంఓ అధికారులు, డీజీపీ, సీఎస్తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఉదయశ్రీ, వీరి ప్లేస్ లో అంటే ఎవరికి రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయి? వారి కొత్త వాళ్ళ పేర్లు ఎవరైనా వినిపిస్తున్నాయా పిఎంఆర్? అంటే దీనికి సంబంధించిన కసరత్తు అనేది జరుగుతోంది. దాదాపు 10-15 మంది జాబితా అయితే చంద్రబాబు నాయుడు వద్ద ఉంది. ఎవరైతే గత ప్రభుత్వంలో
చాలా క్లోజ్డ్గా వైసీపీకి చాలా అనుకూలంగా వ్యవహరించి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టల్లా చేసి చెప్పిన చోటల్లా సంతకం చేసిన వాళ్ళ అధికారుల జాబితా దాదాపు 10 నుంచి 15 మంది అధికారుల జాబితా చంద్రబాబు వద్ద ఉంది. సో వాళ్ళని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేదే లేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు కావచ్చు, అధికారిక వర్గాల్లో జరుగుతున్న చర్చ మేరకు మనకి స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరిని ఫోకల్ పోస్టుల్లో పెట్టాలి, ఎవరిని సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలన్న అంశం మీద కూడా కసరత్తు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కసరత్తులో ఏపీ సీఎంకి చంద్రబాబు నాయుడికి ఎదురయ్యే ప్రధానమైన సమస్య ఏంటంటే సీనియర్ల కొరత అనేది ఏపీకి ఉంది. దాదాపు 200కు పైగా ఐఏఎస్లు ఏపీ క్యాడర్కి ఉన్నప్పటికీ కొంతమంది రిటైర్ అయిపోయిన పరిస్థితి, అలాగే కొంతమంది సీనియర్లుగా ఉన్నవాళ్ళు కూడా గత ప్రభుత్వంతో మిలాఖత్ అయిపోయి టీడీపీకి వ్యతిరేకంగా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న, అలాగే అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి కొంతమంది సీనియర్ అధికారుల మీద ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి వాటన్నిటిని సమర్థులైన అధికారులు జూనియర్లలో కూడా ఎవరు సమర్థులుగా ఉన్నారనేది గుర్తించి వాళ్ళందరినీ ఫోకల్ పోస్టుల్లోకి కీలకమైన పోస్టింగ్లు ఇచ్చే దిశగా ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఎవరిని ఏ స్థానాల్లో నియమిస్తున్నారన్న అంశానికి సంబంధించి ఇంకా కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో దాని మీద ఈరోజు సాయంత్రానికి లేదా రేపటికల్లా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే జీవోలు కూడా జారీ కాబోతున్నాయి. ఉదయశ్రీ, రైట్, ఎన్ని గంటలకు ఉంటుంది సమావేశం పిఎంఆర్? కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. మనకి అందుతున్న సమాచారం మేరకు 11:30 ప్రాంతాల్లో ఈ సమావేశం ఉంటుంది. ఈ సమావేశం తరువాత మధ్యాహ్నం నుంచి అంటే 3 గంటల నుంచి చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ కూడా కొంతమంది నేతలతోనూ కార్యకర్తలతోనూ భేటీ కాబోతున్నారు. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్ చంద్రశేఖర్. ఏపీ సీఎం సీఎస్ డీజీపీతో 11-12 గంటల ప్రాంతంలో సమావేశం నిర్వహించబోతూ ఉన్నారు. పాలన ప్రక్షాళన దిశగా కనిపిస్తోంది చంద్రబాబు పాలన. పలు అధికారుల మార్పులు చేర్పులు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 10-15 మంది అధికారులను మార్చనున్నట్లుగా తెలుస్తోంది. అందులో కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీలో రిపోర్టు చేయమంటారని కూడా తెలుస్తోంది. ఇప్పటికే టీటీడీ ఈవోను కూడా మార్చి ప్రక్షాళనతో పని మొదలు పెట్టారు చంద్రబాబు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు కసరత్తు చేస్తున్నారు.